హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అదితి ఫుడ్ బ్లాగ్స్. ఇవాటి స్పెషల్ గుత్తి వంకాయ పులావ్. సరిగ్గా కుదరాలి, కానీ ఈ పులావ్ తింటే మీ కడుపు నిండడం కాదు, మీ మనసు నిండిపోతుంది తృప్తితో. కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా బాగా కుదురుతుంది ఈ పులావ్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఫ్రెష్గా ఉన్న గుత్తి వంకాయలని ఇలా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అనేది చాలా బాగా పట్టి వంకాయ అనేది పులావ్లో చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది. ఆ తర్వాత పసుపు వేసి మనం చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అయ్యాయి, టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కొంచెం పుదీనా తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాని తయారు చేసుకున్నాం. ఇందులో 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద మెయిన్ ప్రాసెస్. ముందుగా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా బాండీ తీసుకొని సరిపడా నెయ్యి వేసుకోండి. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కాస్త కలిపి ఆ తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి. ఆ తర్వాత కొంచెం కాడలతో ఉన్న కొత్తిమీరని వేయండి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు లాస్ట్లో పులావ్లో చాలా బాగుంటుంది. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం ముందుగా తయారు చేసుకున్న పులావ్ మసాలాని వేసి మంచిగా కలుపుకుందాం. కొంచెం పసుపు వేసి కలపండి. మనం ముందుగా వేసుకున్న మసాలా పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు 1/2 cup చిలికిన చిక్కటి పెరుగుని వేసుకుందాం. కొంచెం కారంని యాడ్ చేసుకుందాం, మనకు టేస్ట్కి తగినంత. ఇప్పుడు మొత్తం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. ముందుగా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకున్న గుత్తి వంకాయని యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వంకాయని మంచిగా ఫ్రై చేసుకుందాం. వంకాయకు మసాలా పట్టి ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఆ బియ్యాన్ని మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా చేయడం వల్ల రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ 2 cups ఆఫ్ రైస్కి 3 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. తర్వాత కాస్త సాల్ట్, లెమన్ యాడ్ చేసుకుందాం. కాస్త గరం మసాలా వేసి హై ఫ్లేమ్ మీద 80% కుక్ అవ్వనివ్వండి. 80% అంటే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యి 5 నిమిషాల్లో అన్నం అనేది మెత్తపడిపోతుంది. ఆ స్టేజ్ వరకు కుక్ చేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులావ్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.